టేస్టీ మష్రూమ్ కర్రీ ట్రై చేయాలనుకుంటున్నారా? అది కూడా ధాబా స్టైల్లో. సో ఇలా చూసేయండి. సో ఫస్ట్ అయితే మష్రూమ్ ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకనివ్వాలి వాటర్ పోయే వరకు. ఈ గ్యాప్లో మనం ఆనియన్ అండ్ టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి చల్లారాక దాన్ని మిక్సీలో పట్టి గ్రైండ్గా మంచిగా పట్టుకుంటే పేస్ట్ అవుతుంది, గ్రేవీ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ గ్రేవీని మనం వాటర్ మొత్తం ఇంకాక వేయాలి. సో ఆ గ్రేవీలో మొత్తం వాటర్ ఇంకాక అల్లం పేస్ట్ వేసి మష్రూమ్స్లో కొంచెం కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి పసుపు వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యాక ధనియాల పొడి వేసుకోవాలి. ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ. సో సింపుల్ అండి కర్రీ, పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. మష్రూమ్ గ్రేవీ, మష్రూమ్ హోటల్ స్టైల్ అనుకుంటారు, ఈజీ. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, దాల్చిని పౌడర్ వేసి కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు పడుతుంది వేసుకోవాలి. కలుపుకొని కసూరి మేతి వేసుకొని కలుపుకోండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది.